ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఫిబ్రవరి నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. అన్ని వర్గాల దృష్టి పెట్టుకొని గోచార గ్రహస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక్క గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, మీరు చేయాల్సిన బాధ్యతను ఖచ్చితంగా నెరవేర్చండి. భగవంతుడు మీతోనే ఉంటాడు. మనం ప్రయాణంలో ఒక స్పీడ్ బ్రేకర్స్ ఎలా ఉంటుందో అలా జాతకాన్ని వాడండి. ఈ యొక్క జాతకం, ఈ వీడియో మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వస్తుంది. మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ద్వారానే వస్తుంది. కాబట్టి జాతకం పడుతున్న వర్షానికి గొడుగు. మీనరాశి మిత్రులారా, 2026 ఫిబ్రవరి నెల ఈ మీనరాశి వారికి ఎలా ఉంది అని అంటే, మీనరాశి దయ మీ బలం, కానీ హద్దు పెట్టుకోకపోతే అది భారం అయిపోతుంది. ఎంతవరకు దయ ఉండాలి అంతే ఉండాలి, లేదా మిమ్మల్ని అడ్వాంటేజ్ గా వాడేసుకుంటారు. జాగ్రత్త పడాలి. మీనరాశి వారికి స్త్రీ పురుషుల ఇద్దరిని దృష్టిలో పెట్టుకొని ఎత్తున లోతైన గ్రహ విశ్లేషణ. ఎందుకు ఈ మధ్య ఎక్కువ అలసటగా అనిపిస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకు అందరి సమస్యలు మీపైనే పడుతున్నాయి, ఎక్కడ చాలు అనాలని అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు అసలు సత్యానికి వెళ్దాం. శని భగవానుడు మొదటి స్థానంలో, గురు బృహస్పతి 4వ స్థానంలో, రాహు 12వ స్థానంలో, కేతు 6వ స్థానంలో, గురువు మీనరాశి అధిపతి కరుణ, జ్ఞానం, ఆధ్యాత్మికతో కలిసి ఉంటున్నారు. దీని అర్థం ఏంటంటే మీరు బలహీనులు కారు, కానీ దీనివల్ల మీరు ఎక్కువ బాధ్యతను మోస్తున్నారు అనేది మాత్రం గుర్తించాలి. ఇంకా మీనరాశి వారికి అసలు పరీక్ష ఎలా ఉందంటే, వాళ్ళు అడుగుతున్నారు కదా, నేను సహాయం చేయకుండా ఎలా ఉండగలను? ఇదే మీ బలం. కానీ ఈ నెలలో అందరికి సహాయం మీకు నష్టం. హద్దులు పెట్టుకోవడం మీకు లాభాన్ని ఇస్తుంది. దయ ఉండాలి, కానీ దానితో పాటు స్పష్టత కూడా అవసరం. అపాత్ర దానం కూడా చేయకూడదు. స్త్రీ పురుషులిద్దరికీ కూడా వస్తుంది. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు మీ మీద పడతాయి, గుర్తింపు ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ఏళ్నాడు శని నడుస్తుంది మీకు. ఈ నెల జాబ్ మారకండి. నిశ్శబ్దంగా పనిచేస్తే మార్చి నుండి మెరుగైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి. మీ ఓర్పును పరీక్షింపజేసే నెల అని కూడా చెప్పొచ్చు ఈ ఫిబ్రవరి నెల. నూతన అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగంలో కాన్ఫిడెన్స్ తగ్గినట్టు కనిపిస్తుంది. ఇది మీ లోపం కాదు, శని ప్రభావం వల్ల వచ్చిన మానసిక ఒత్తిడి మాత్రమే ఇది. కానీ గురు భగవానుడు మీకు చాలా అనుకూలంగా ఉన్నాడు కాబట్టి జాగ్రత్త. ఇంకా సర్వీస్ సెక్టార్ లో బాగా స్ట్రెస్ ఉంటుందండి. ఈ యొక్క డిఫెన్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, డాక్టర్స్ కానీ, లేదా పబ్లిక్ సెక్టార్ లో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా భారం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటుందని కూడా చెప్పచ్చు. ఇండస్ట్రీస్ లో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త వ్యాపారం ఏది కూడా ప్రారంభించొద్దు. ఉన్నదాన్ని స్థిరపరచుకోండి. ఆర్థికమైనటువంటి పెట్టుబడులు, ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక అవకాశాలు వస్తున్నాయి. ఆకస్మిక ధనలాభం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సేవ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కొంచెం పెట్టుకోండి. ఈనాడు డబ్బు విషయంలో భావోద్వేగాలు కాదు, లెక్కలు ముఖ్యం. బాగా గుర్తుపెట్టుకోండి. మీకు రావాల్సినటువంటి లోన్స్ కానీ, చిట్ ఫండ్స్ కానీ, ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా మంచి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడండి. ఇవన్నీ కూడాను విదేశీయ చదువుల కోసం వెళ్లే వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, కానీ జాగ్రత్తగా ఉండాలి. కొన్ని డాక్యుమెంట్స్ అంతా బాగా చదవాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి వారు విదేశాల్లో కాస్త మిశ్రమ ఫలితాన్ని పొందుతున్నారు ఏళ్నాడు శని వల్ల. ఈ నెల అప్లికేషన్ సరైనది, ఫలితాలు కొంచెం ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులకి నీటి నిర్వహణ ముఖ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఓర్పుతో సాగు చేస్తే ఫలితం 100% ఖాయమని కూడా చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ వారికి ఇల్లు, వాహనం మీద ఖర్చులు పెరుగుతాయి. కొనుగోలు, బయింగ్, సెల్లింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అమ్మకం ఆవశ్యకత వల్ల జరుగుతుంది. ఒక్కొక్కసారి నష్టపోయే అవకాశాలు కూడా ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కోర్టు కేసుల్లో ఒత్తిడి, బాగా స్ట్రెస్ వస్తుంది. తీర్పు ఆలస్యమైతే ఒక్కొక్కసారి మీకు నెగిటివ్ గా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. సత్యం మీ వైపే ఉంది. ఓర్పు అవసరం, తప్పకుండా గెలుస్తారు. జాగ్రత్త పడండి. ప్రేమికులు ఒకరి పట్ల ఒకరు త్యాగ స్వభావం పెంచుకోండి. ప్రేమ స్వభావం పెంచుకోండి. మాట్లాడి తెగిపోయేలాగా చేసుకోకండి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇల్లు కట్టడంలో, గృహప్రవేశం చేసుకోవడంలో, లేదా ఇంటి యొక్క వాస్తు రిపేర్ చేసుకోవడంలో, ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్ అంతా మార్చడం, ఏదో ఒక స్ట్రెస్ తో కూడినటువంటి ఖర్చు వస్తూ ఉంటుంది. మీరు అందరినీ మోసే అవసరం లేదు. సహాయం చేయండి, కానీ మీరు మర్చిపోకండి. అంతే. ఈ నెల మిమ్మల్ని మీరు చూసుకోవడం ముఖ్యం. మీ హెల్త్ ముఖ్యం. నిద్రలేనితనం, కాళ్ళ పాదాలు, హార్మోన్ల సమస్యలు, మానసిక అలసట, నీరు ఎక్కువ తాగండి. ధ్యానం అవసరం. మీనరాశి మిత్రులారా, అదృష్ట రంగు పసుపు లేత నీలం. అదృష్ట సంఖ్య 3, 7. అదృష్ట దిక్కు ఈశాన్యం. అదృష్ట రోజు గురువారం. అదృష్ట సమయం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కలిసి వస్తుందని కూడా చెప్పారు. ఖరీదైనటువంటి పూజలు అక్కర్లేదు. హోమాదులు, యాగాదులు అంతా చేయక్కర్లేదు. అసలు భగవంతుడి దేవాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేయండి. గురువారం పసుపు దానం ఇవ్వండి. వృద్ధులకు, రోగులకి బట్టలు ఇవ్వండి. రోజుకు 5 నిమిషాలు మౌనంగా ఉండండి. పసుపు పూలతో దేవుడికి ఆరాధన చేయండి. గురు భగవాన్ని ప్రార్థన చెయ్యండి. 2026 ఫిబ్రవరిలో ఫలితాన్ని ఇచ్చే నెల కాదు, బాధ్యతను, పరిపక్వత్వాన్ని మార్చే నెలగా మీనరాశి వారికి ఉండబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచాన్ని అంతా ఉద్ధరించడానికి మీరు మాత్రమే ఉన్నారనుకో.
అనుకోకండి, మీరు కూడా ఉన్నారని ఎవరికి వాళ్ళకి తెలుసండి. వాళ్ళ ఉద్ధరణ వాళ్ళకి తెలుసు. బాగా చెప్తున్నాను, సీరియస్ గా చెప్తున్నాను, మనసు నిలబెట్టే విధంగా చెప్తున్నాను. మీరు మీకోసం ఆలోచించండి, ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి మీరు మీ గురించి ఆలోచించడం మానేస్తారు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని, నువ్వుల దీపాన్ని మీ ఇష్టదైవ దేవాలయంలో వెలిగించండి. విజయోస్తు. ఇష్టదైవ దేవాలయంలో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను నెలకొకసారి వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. నెగిటివ్స్ అంతా తొలగిపోతుంది. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం కోసం మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.